మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఇరుముడి ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్ తో పాటు రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం భారత్ లో మొదటి రోజు 14 కోట్లకు పైగా నెట్ వసూలు సాధించగా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రవితేజకు ఉన్న క్రేజ్ ఈ ఓపెనింగ్స్ లో స్పష్టంగా కనిపించింది. రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన ఈ తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ సినిమాకు హైలైట్ గా నిలిచి ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మరింత దూరం లేనట్లు అనిపిస్తోంది. శని ఆదివారాలలో కలెక్షన్స్ కూడా ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది గనుక ఈ సినిమా రవితేజ కెరీర్ లో కలెక్షన్ల సునామీని సృష్టించేలా కనిపిస్తోంది. ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇరుముడి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇరుముడి ఓటీటీ వర్షన్ పలు భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.